హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ ముందుగా సమ్మర్ శుభాకాంక్షలండి. ఎందుకు ఇలా చెప్పాననేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సమ్మర్ సెలవులు వచ్చాయంటే ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని మేము ఆలోచిస్తాం. చిన్నపిల్లలు అయితే సెలవులు వచ్చాయి కదా, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని వాళ్ళు ఆలోచిస్తారండి. అలా మేము కూడా సెలవులు వచ్చాయి కదండి, ఇంకా అందరం అయితే అమ్మ వాళ్ళ ఊరు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పలేదు కదండి. ఇప్పుడైతే మేము అమ్మ వాళ్ళ ఊరిలో గ్రామదేవతలను దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం వెళ్తామండి, ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాం. ప్రతి సంవత్సరం అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళేవారమండి. ఈ సంవత్సరం అయితే మా లియా పాపకి పుట్టి వెంట్రుకలు తీయడానికి వెళ్తున్నాం. ఎందుకంటే పాపకైతే ఇప్పుడు 11వ నెల వచ్చిందండి. తన పుట్టి వెంట్రుకలు గ్రామదేవతల దగ్గర తీద్దామని మొక్కుకున్నాం అనమాట. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలకి ఇలా గ్రామదేవతల గుడిలోనే తీస్తారండి పుట్టి వెంట్రుకలు. అలా మా లియా పాపకు కూడా మేమైతే మొక్కుకున్నామండి. ఇంకా మా లియా పాపకైతే ఇంటి అమ్మవారికి అయితే 3 కత్తిరలు నిన్న తీసామండి ఇంటి దగ్గర. ఇప్పుడైతే ఇంకా గ్రామదేవత గుడిలో తీద్దామని ఇప్పుడైతే బయలుదేరాం. ఇంకా ఇక్కడ 3 కత్తిరలు తీసాక ఇంకా మేము రామతీర్థాలు కూడా మొక్కుకున్నామండి. ఇంకా రామతీర్థాల్లో లాస్ట్గా గుండె అయితే చేస్తాం. ఇంక ఇలా పొలం గట్లంట నడుచుకొని అలా వెళ్ళామండి. మేము వెళ్ళే టైంలో 9 గంటలకే చూడండి చాలా ఎండగా ఉంది. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. మేము ఇక్కడ నడిస్తే మా మరదలాలు చూడండి చాలా దూరంలో నడుస్తున్నారు. ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే ఇప్పుడైతే సమ్మర్లో పల్లెటూర్లంట మట్టి పనులు అవుతాయండి. అంటే చాలామందికి మట్టి పని అంటే ఏంటో తెలియదు కదండి. మట్టి పని అంటే ప్రతి ఊర్లో కూడా ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదండి, ఇంకా రైతులు వాళ్ళు ఖాళీగా ఉంటారని మన గవర్నమెంట్ అయితే ఇలాగా మట్టి పని చేస్తే గవర్నమెంట్ ఏంటంటే ఇలా ఉపాధి హామీ పెట్టారనమాట. ప్రతి వాళ్ళు ఏంటంటే ఈ సమ్మర్ అంతా ఇలా పని చేస్తే గవర్నమెంట్ అయితే వాళ్ళకి కూలీ అవి ఇచ్చి ఇంకా సమ్మర్ అంతా ఖాళీ లేకన్నా వాళ్ళకంటూ ఒక ఉపాధి కలిగించి ఇలా గవర్నమెంట్ అయితే ప్రతి గ్రామంలో కూడా ఇలా అరేంజ్ చేశారండి మన గవర్నమెంటు. ఇంకా మేము వెళ్ళే దారిలో ఏంటి చెట్టు ఆకులు కోసేస్తాను అనుకుంటున్నారా? చెట్టు ఆకుల్లో అమ్మవారికి ప్రసాదం పెడదామని ఆకులన్నీ కోస్తానండి. ఇప్పుడైతే ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామండి. ఫస్ట్ అమ్మవారి పేరు ఏమంటే పోలమ్మ అండి. పోలమ్మ తల్లి అని గ్రామదేవత పేరు అనమాట. ఏంటి అమ్మవారు అంటారు, ఇక్కడ ఏంటి లేదు అని అనుకోకండి. ఇక్కడ చెక్కతో చేశారు కదండి, మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం అనమాట. ఇలా చెక్కతో చేసిన ప్రతిమల్ని మాకు అమ్మవారుగా భావిస్తాం అనమాట. ఇంకా మా పెద్దల నుంచి ఇలా పూజిస్తారండి, మేము కూడా అలాగే ఇంకా పూజిస్తాం. ఇలా వెళ్ళిన వెంటనే మా చెల్లి నేను అయితే ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకాలు అవి ఇచ్చి పూజ అయితే చేస్తున్నామండి. ఇంకా ప్రతి ఊర్లో కూడా గ్రామదేవతలు ఉంటారు కదండి, ప్రతి సంవత్సరం కూడా దర్శించుకుంటే చాలా మంచిదండి. గ్రామదేవతల తర్వాతే కదండి మనకి ఏ దేవుళ్ళైనా. అందుకే గ్రామదేవతలకైతే మాత్రం చాలా మంచిదండి దర్శనం చేసుకుంటే. మేమైతే ఎప్పుడు ఏ సంవత్సరమైనా అలా వెళ్ళి పూజ అయితే చేసుకుంటామండి. మా ఊర్లో గ్రామదేవతలు అంటే మాకు చాలా ఇష్టం అండి. చిన్నప్పటి నుంచి గ్రామదేవతలు చూస్తూ పెరిగాం కదండి. గ్రామదేవతల పండుగలు అయితే మా ఊర్లో బాగా చేస్తారు. ఇంకా అలా అప్పటి నుంచి కూడా మా గ్రామదేవతలు అంటే మాకు చాలా ఇష్టం అండి. మా ఊర్లో ఏంటంటే ప్రతి ఆడపిల్లలు కూడా పెళ్ళై వెళ్ళిపోయినా అమ్మవార్లు అయితే దర్శనం అయితే చేసుకుంటారండి. ప్రతి సమ్మర్లో వచ్చి అమ్మవార్లు అయితే దర్శనం చేసుకుంటారు. సంవత్సరంకి ఒకసారి కూడా పండగ చేస్తారు. ఇలా ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే మా పూజ అంతా అయిపోయిందండి. ఇంకా అమ్మవారికి అయితే హారతి అది ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత అయితే అందరం హారతి తీసుకున్నాం. తీసుకొని అయితే రెండో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇంకా మా లియా పాపకి హారతి ఇచ్చి లోపల అమ్మవారిని దండం పెట్టుకుందామని లోపల తీసుకెళ్ళేసరికి ఇంకా గోల గోల చేసిందండి. అంటే తనకు తెలియదు కదండి, ఏంటో లోపలికి తీసుకెళ్ళిపోతాను అన్నట్టు భయపడిందనమాట. ఇంకెళ్ళిన తర్వాత అయితే మా పిల్లలు లియా అందరూ బాగా ఎంజాయ్ చేశారండి. అమ్మవారిని చూస్తూ చూడండి మా లియా డ్యాన్స్ చేస్తుంది. ఇంకా అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నాం. ఇంకా మా లియా పాప అయితే ఆశ్చర్యంగా చూస్తుందండి, ఏంటి అని చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఇంకా తనకైతే చిన్న ప్రసాదం అయితే పెట్టామండి. గోల గోల చేసిందనమాట. ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. అయిపోయిన తర్వాత ఇంకా మేము రెండో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరాం. ఇలా మా ఫస్ట్ అమ్మవారి దగ్గర అయితే దర్శనం అయితే అయ్యిందండి. ఇంకా రెండో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. మేము వెళ్ళేసరికి ఏంటంటే గుడి దగ్గర చెట్టు ఉందన్నమాట. చెట్టు కింద ఏంటంటే చల్లగా ఉంటుంది కదండి. ఇంకా మట్టి పనికి వచ్చి మా మామయ్య గారండి అతను హాయ్ చెప్తుండ్రు. ఇంకా తినైతే మా చిన్నాన్న వాళ్ళ పాప అండి, మా చెల్లి అవుతుంది అనమాట. ఇంకొక అక్క అనమాట, తను కూడా. వీళ్ళందరూ ఏంటంటే మట్టి పనికి వచ్చారు కదండి, కొద్ది భోజనం చేసి రిలాక్స్ అవుతుండ్రు. ఇంకో రెండో అమ్మవారి పేరు ఏంటంటే ముత్యాలమ్మ అండి. ఇక్కడేంటి అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది, మీరేమో చెక్కతోనే అన్నారు కదా అనుకోకండి.
ప్రతి గుడి ఏంటంటే గ్రామంలో ఎవరైనా మొక్కుబడులు ఉంటాయి కదండీ! మొక్కుకొని మీకు గుడి కట్టిస్తామమ్మా అని మొక్కుకుంటారనమాట. వాళ్ళైతే మొక్కుకొని ఇలా విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠిస్తారు. అలా మా ఊర్లో ఒక సొంతమందరూ కలిసి ఈ అమ్మవారిని అయితే ప్రతిష్ఠించి ఇలా అమ్మవారిని అయితే గుడి కట్టారండి. ముత్యాలమ్మవారికి ఒక గుడి కడతామని ఆ సొంతమందరూ ఇలా మొక్కుకొని గుడి కట్టారనమాట. ఇలా అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారండి ముత్యాలమ్మని. ఇంకా అమ్మవారిని అయితే ఇలా మేమైతే దర్శనం చేసుకున్నాం. చాలా బాగుందండి. మేము కూడా అంటే కిందటి సంవత్సరం ఎప్పుడో వచ్చినప్పుడైతే చెక్కతోనే ఉన్నాయండి బొమ్మలు. ఈ సంవత్సరం చూసేసరికి ఇలా విగ్రహం అయితే ఉంది. మాకు కూడా చాలా హ్యాపీ అయిందండి. చాలా బాగుంది అమ్మవారు అని మేమైతే చాలా హ్యాపీ అయ్యాం. ఇంకా అమ్మవారు అయితే పూజ అయితే చేసుకున్నామండి. అమ్మవారిని అయితే బాగా దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ కూడా అమ్మవారి పూజ చేసి హారతి ఇచ్చి ఇంకా పసుపు కుంకాలు అవి ఇచ్చి ఇంకా మేమైతే మళ్ళీ మూడో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. ఈ గుడిలో గంట పెట్టారండి. ఇంక అదైతే మేమైతే ఫస్ట్ అయితే చూడలేదు. తర్వాత వచ్చినప్పుడు ఇలా పైకి చూస్తే అక్కడ చిన్న గంట ఉందనమాట. ఇంకా మా లియా పాప అయితే ఆ గంట చూస్తూ, ఆ మోగిన సౌండ్ చూస్తూ అలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఏడుపైతే ఆపేసిందండి. ఇక గంట కొడుతుంటే ఇక అలా చూస్తూనే ఉందనమాట. ఇంకా తన చేత కూడా ఎత్తి మరీ కొట్టించావు. ఇక తల అయితే చాలా హ్యాపీ అయిపోయింది. ఇంక ఏడుపైతే ఆపేసిందండి. ఇంకా అమ్మవారి దర్శనం అయితే బాగా చేసుకున్నాం. ఇంకా మూడో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. ఇంకా గుడిలో నుంచి బయటకు వచ్చామండి. వచ్చేసరికి అయితే ఇంకా మట్టి పని నుంచి భోంచేయడానికి అయితే చాలామంది వచ్చారు ఇక్కడికి చెట్టు నీడకి. ఇంకా అందరూ కూడా ఏంటమ్మా వీడియో తీస్తుండ్రు ఏంటి అని అడిగారనమాట. వాళ్ళకైతే చెప్పామండి యూట్యూబ్ ఛానల్ ఉంది అందరూ హాయ్ చెప్పండి అని. ఇంకా అందరూ అయితే హాయ్ చెప్తుండ్రు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇంకా మూడో అమ్మవారి దగ్గరికి అయితే గుళ్ళు అయితే కొద్ది కొద్ది దూరంలోనే ఉంటాయండి. ఇంకా మూడో అమ్మవారి పేరు ఏంటంటే పరదేశమ్మ అండి. ఈ పరదేశమ్మ గుడిలో కూడా చెక్కతో విగ్రహాలేనండి. ఇంకా ఎక్కడైతే పూజ అయితే చేసుకొని ఇంకా దీపధూపాలు అవి వేసి ఇంకా అమ్మవారికి అయితే పసుపు కుంకాలు అవి ఇచ్చుకున్నామండి. ఇంక ఇక్కడ కూడా అమ్మవారికి హారతి అది ఇచ్చి ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. ఇంకా ఈ గుడిలో కూడా గంట పెట్టారండి. ఇంకా గంట మోగిస్తుంటే మా లియా పాప ఏడుపు ఆపేసిందండి. ఇంకా ప్రతి గుడి దగ్గర ఏంటంటే చాలా దూరం కదండీ! నడుచుకుంటూ వెళ్ళేసరికి ఎండగా ఉందనమాట. ఇంక ఎండలో నడుచుకుంటూ వెళ్ళేసరికి మా లియాకి పాపం ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా అలా అమ్మవారిని అయితే ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్నామండి. ఇక్కడ మా అత్త అండి ఈవిడ. మా అత్త కూడా మట్టి పనికి వచ్చి భోంచేద్దామని చెట్టు కిందకి వచ్చిందండి. ఈలోగా మేము పూజ చేసుకుంటుంటే చూసి ఏంటి వీడియోలు తీస్తానని అడిగారు. మా అత్తకి ఏంటంటే మాకు యూట్యూబ్ ఛానల్ ఉందని తెలియదనమాట. వీడియోలు తీస్తుంటే చూస్తుంది. ఏమో సరదాగా ఫోటోలు దిగుతాన్రేమో అనుకున్నారు. కానీ చెప్పేసరికి అయితే రండి నేను ఫోటో దిగుతానని వచ్చారనమాట. ఇంకా మా లియా పాప అయితే ఏడ్చుకునే ఉందండి. ఇలా మూడో అమ్మవారి దర్శనం అయితే అయిపోయిన తర్వాత నాలుగో అమ్మవారి దగ్గరికి అయితే బయలుదేరామండి. ఈ అమ్మవారి పేరు ఏంటంటే బంగారం తల్లి అండి. ఇక్కడ కూడా చెక్కతో చేసిన ప్రతిమలేనండి. ఇలా పూజ అయితే చేసుకున్నాం. ఇక్కడైతే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఇంకా మా లియా పాప చాలా ఏడ్చిందండి. ఏడ్చేసరికి ఇంకా మా మరదలైతే పూజ అయితే చేసుకొని రండి పిన్ని అని పాపనైతే తీసుకొని ఇంకా ఐదో అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత పూజ అది చేసుకొని మా చెల్లి నేను ఇంకా బయలుదేరామండి. ఐదో అమ్మవారి పేరు ఏంటంటే పైడితల్లమ్మ అండి. పైడితల్లమ్మ గుడి ఏంటంటే మా అల్లు వాళ్ళు సొంతం అందరూ కట్టారనమాట. చాలామందికి సొంతం అంటే ఏంటో తెలియదు కదండి. మా సైడ్ ఏంటంటే మా నాన్న వాళ్ళు అన్నదమ్ములు పెదనాన్న పిల్లలు చిన్నాన్న పిల్లలు అందరూ ఉంటారు కదండి. అందరినీ కలిసి అలా సొంతం అంటారనమాట మా సైడు. అలా ఈ పైడితల్లమ్మ గుడి అయితే మా సొంతం అందరూ కట్టారండి. అల్లు వాళ్ళు సొంతం అందరూ ఈ పైడితల్లమ్మ గుడి అయితే కట్టారు. నాన్న వాళ్ళు ఇంటి పేరు ఏంటంటే అల్లు వాళ్ళండి. అల్లు వాళ్ళు సొంతం ఎంతమంది ఉన్నారో అంతమంది కలిపి ఈ అమ్మవారి గుడి అయితే కట్టించారండి. బోరది తీసి చాలా బాగా పెద్దగా కట్టారనమాట. ఇంకెలా మేము వెళ్ళిన తర్వాత అయితే ఇంకా గుడికి వెళ్ళిన వెంటనే 3 సార్లు అయితే గుడి చుట్టూ తిరిగామండి పాపనెత్తుకొని. ఇంకా ఈ అమ్మవారి దగ్గరే కదండి పాపకైతే పుట్టు వెంట్రుకలు తీయడం మొక్కుకున్నాం. ఇంకా గుడి చుట్టూ అయితే 3 సార్లు తిరిగి లోపలికి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇంకా గుడిలోకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని పూజ అది చేసి వచ్చి పాపకైతే పుట్టు వెంట్రుకలు తీద్దామని అనుకున్నాం. ఈలోగా మా లియాకి ఎంత నిద్ర వచ్చిందో ఏంటో పాపం పడుకుండిపోయిందండి. తను ఎప్పుడు లెగుస్తుందా ఎప్పుడు పుట్టు వెంట్రుకలు తీద్దామని అందరం వెయిట్ చేస్తాం అనమాట. చాలా టైం పడుకుందండి. అంటే
అన్ని గుడ్లకి వెళ్ళి తిరిగేసరికి తనకి నిద్ర వచ్చినట్టుందండి. ఇంకా పడుకుండిపోయిందనమాట. ఎప్పుడు లెగుస్తుందా, ఎప్పుడు పుట్టు వెంట్రుకలు తీద్దామని అందరూ వెయిట్ చేస్తున్నాం. ఈలోగా అమ్మవారికి పసుపు కుంకాలు అవి ఇచ్చి పూజ అది చేసుకొని ఇంకా రెడీగా ఉన్నామండి. తను ఎప్పుడు లెగుస్తుందా అని అందరం వెయిట్ చేసామన్నమాట. చాలా టైం తను లెగలేదు. అరగంట పైనే అయిపోయిందండి. అప్పుడు తను లెగిసిందనమాట. ఈలోగా అమ్మవారికి పూజ అది చేసుకున్నాం. అమ్మవారికి చీర, గాజులు, ఇంకా పసుపు కుంకుమలు అవి ఇచ్చి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి. ఇంకా పైడితల్లి అమ్మవారంటే మా నాన్న వాళ్ళ కులదేవత అండి. అమ్మవారి గుడి అయితే మా సొంతం అందరూ కట్టారు కదండి. ఇంకా ప్రతి నెలకు ఒకసారైనా అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవడానికి వస్తారు. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి. అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తుంటారు. ఇంకా మేము ఇలా పూజ అది చేసుకునేలోగా మా లియా పాప అయితే లెగిసిందండి. ఇంకా మాలియా పాప అయితే లెగిసిన వెంటనే అలా ఆశ్చర్యంగా చూస్తుందండి. ఏంటి అందరూ హడావిడి చేస్తుండ్రు అన్నట్టు. ఇంకా అమ్మవారికి అయితే హారతి అది ఇచ్చి ఇంకా మేమైతే రెడీ అయ్యామండి. పాపకైతే తల పుట్టు వెంట్రుకలు తీద్దామని. ఇంకా పైడితల్లమ్మ గుడిలో ఏంటంటే పాపకి 3 కత్తిర్లని మొక్కుకున్నామండి. ఇక్కడ తీసిన తర్వాత మేమైతే ఇంకా రామతీర్థాలు వెళ్ళాలండి. అక్కడేనండి పాపకు గుండు చేయడం అంటారు. మేనత్తలం కదండి, మేమైతే ఒడి పట్టాలన్నమాట. ఇంకా పాప పుట్టు వెంట్రుకలు మేనత్తలు పట్టాలి. మా సైడ్ అయితే అలాగే చేస్తారండి. ఇంకా లెగిసి అమ్మవారిని అయితే చూస్తూ దర్శనం అయితే చేసుకుందండి. ఈలోగా మా నాన్నగారు ఏమొంచి కోడిని తెచ్చారండి. అమ్మవారికి అయితే కోడి అయితే మొక్కుకున్నాం. కోడిని ఇంకా మాలియా పాప అయితే అలాగ అమ్మవారు చూస్తూనే ఉండిపోయిందండి. చూస్తూ అలా ఉంది. ఇప్పుడేంటంటే కోడికైతే పసుపు కుంకుమ అది కాలుకిను తలకి రాస్తారండి. రాసి మొక్కు అయితే చెల్లించుకుంటాం. ఇలా కాలుకి తలకి రాసి మొక్కుకొని మొక్కు అయితే తీర్చుకుంటామండి. ఇంకా మంగళతనైతే పుట్టు వెంట్రుకలు మంగళతనే తీస్తారండి మా సైడు. అతనే కట్ చేస్తారనమాట. ఇప్పుడేంటంటే అందరం కలిసి ఇలా పాప పైన అక్షంతలు వేస్తారండి. వేసి అమ్మవారికి ఎదురుగా పాపనైతే నిల్చుని పెట్టి ఇంకా అందరం అక్షంతలు అవి వేసి మొక్కైతే చెల్లించుకుంటామండి. ఇంకా మాలయ్య పాప అయితే ఇంక ఏడుపండి ఆపట్లేదు. తను ఏదో చేసేస్తాను అన్నట్టు. ఇంకా మంగళతను అయితే 3 సార్లు 3 దిక్కల కత్తిరి పెట్టి ఇంక చిన్న చిన్న వెంట్రుకలు అయితే కట్ చేస్తారండి. ఇలా అయితే మేనత్త ఒడిలో ఆ వెంట్రుకలు పెట్టి ఇంకా అలా తీసుకొని వెళ్ళి అవైతే చెట్టు మొదట్లో వేసేయాలన్నమాట. అలా మేనత్త ఒడిలో నుంచి అలా వేసి మొక్కు తీర్చుకొని రావాలన్నమాట. ఇంకా అలా ఈ చెట్టు మొదట్లో వేసేయమని నాకైతే చెప్పారు. నేనైతే అక్కడికి వెళ్ళి వేసానండి. ఇంకా అదేనండి మా లియా పాప మొక్కు తీర్చుకున్నాం. ఇంకా నెక్స్ట్ అయితే మేము అందరం కలిసి ఇంకా నెక్స్ట్ పాపకి ఏంటంటే రామతీర్థాలు మొక్కు ఉందండి. ఇంకా ఈ 2 అమ్మవార్లకి మొక్కు తీర్చుకున్నాం కదండి కత్తిర్లేసి. ఇప్పుడు ఏంటంటే గుండు చేయడం అంటారండి. అదైతే ఇంకా రామతీర్థాల్లో మొక్కండి. ఇంకా రాముల వారి దగ్గరే ఆ పాప గుండు చేయడం అని మొక్కుకున్నాం. నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్తామండి. రామతీర్థాలు అనేది ఎంతమందికి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఇదండి మా అమ్మ వాళ్ళ ఊర్లో గ్రామ దేవతల గుళ్ళు, అమ్మవారి పేర్లు. ఇంకా ప్రతి అమ్మవారి దర్శనం అయితే చేసుకుంటామండి. ఇలా గ్రామ దేవతల్ని ప్రతి సంవత్సరం ఇలా దర్శించుకోవాలండి. చాలా మంచిది. ఇంకా నా వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.